ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పైలాన్ కూల్చివేత కేసు విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. సుమారు 6 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు అడిగిన 42 ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తనపై మరియు తమకు సహకరించిన మీడియాపై కుట్ర కోణంతోనే కేసులు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల విచారణకు తాను పూర్తి సహకారం అందించానని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తాము ఏమాత్రం సహకరించమని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఎప్పటికీ పోరాటం చేస్తామని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాల్పడే అరాచకాలను కూడా బయట పెడతామని ఆయన హెచ్చరించారు. అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది, అదేవిధంగా చేయటం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని ఎవ్వరు కూడా కావాలని మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించము. కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది. దాదాపు 6.5 hours మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన 42 క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం, దాని అంతటికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది. కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది. కావాలని కేసుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద ఈరోజు పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు సిఐ గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదురుగా బోర్డు మీద ఉంది, సత్యమేవ జయతే. తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. కాబట్టి ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు, బెదిరేది లేదు. ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు చేస్తున్న అక్రమాలను కూడా తప్పకుండా బయటికి తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు నేను పోలీస్ స్టేషన్కు వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభిమానులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.